నమస్తే, వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో మరమ్మతులు నిర్వహించేందుకు చర్యలు. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని తన కార్యాలయం ప్రజావేదికలో ఆర్ఎండ్బి శాఖ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారుల్లో ఉన్న గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలో ఎమ్మెల్యే రాము అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో వివిధ రహదారుల అభివృద్ధి మరియు మరమ్మతులకు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అభివృద్ధికి ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. త్వరలో వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రధాన రహదారులు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రధాన రహదారుల్లో గోతులను పూడుస్తున్న చిన్నపాటి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. గుడివాడ బైపాస్ రోడ్డును నేషనల్ హైవేలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రూపొందించామని కేంద్ర మంత్రి గడ్కరీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో రహదారి విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. గుడివాడ కాంకిపాడు రహదారి అభివృద్ధి పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని, ఏఎన్ఆర్ కళాశాల నుండి వెంట్రప్రగడ వరకు 5 కోట్ల నిధులతో రివిట్మెంట్ తో సహా రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు. వెంట్రప్రగడ నుండి నందమూరు వరకు రహదారి మరమ్మతులకు టెండర్లు పిలిచినట్లు ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఆర్ఎండ్బి శాఖ ఈఈ శ్రీనివాసరావు, డిఈ కామేశ్వరరావు, పలువురు ఏఈలు పాల్గొన్నారు.